మిత్రులకి వందనాలు. మనకు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగుల భవిష్య నిధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సంస్థ లోపల ఎవరైతే ఎన్రోల్ అయి ఈపీఎఫ్ హోల్డర్గా కంటిన్యూ అవుతున్నారో వాళ్ళకు సంబంధించి అధిక పెన్షన్, హయ్యర్ పెన్షన్ ఆప్షన్ మీద మన గతంలో చాలా వీడియోలు చేసినాం, మనకు అందరికీ తెలిసిన విషయమే. ఎవరైతే యాక్చువల్ బేసిక్ అంటే యాక్చువల్ బేసిక్ ప్లస్ డిఏ 15,000 కంటే మించి అంటే వాస్తవ శాలరీ మీద ఎవరైతే రికవరీ అవుతుందో వాళ్ళు మాత్రమే మరొక్కసారి ఆప్షన్ ఇచ్చేదానికి మనకు గౌరవ సుప్రీంకోర్టు 2022లో నవంబర్ 4వ తారీఖు ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ఆధారంగా మనకు సెంట్రల్ ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషను దేశంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా మరొక్కసారి హయ్యర్ పెన్షన్ కోసం ఆప్షన్ ఇవ్వడం కోసము, జాయింట్ ఆప్షన్ కోసము వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ స్వీకరించారు. మనకు తెలిసిన విషయమే. దాదాపు ఆన్లైన్లో దేశవ్యాప్తంగా 17,50,000 మంది సుమారుగా హయ్యర్ పెన్షన్ కోసం ఆప్షన్ చేసి ఉన్నారు. దాంట్లోపల కేవలం ఒక 40,000-50,000 లోపు మాత్రమే అప్లికేషన్లను స్క్రూటినీ చేసి డిమాండ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి మిగతా సుమారుగా 17 లక్షలకు పైగా అప్లికేషన్స్ ప్రస్తుతం పెండింగ్ ఉన్నాయి. అది ఎందుకంటే ప్రధాన సమస్య ఏంటంటే హయ్యర్ పెన్షన్ ఎవరైతే ఆప్షన్ ఇచ్చినారో వాళ్ళకి సంబంధించి ఈ పెన్షన్ ఫార్ములా మీద ఒక సందిగ్ధత ఇంకా కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికి కూడా క్లారిటీ రాలేదు. అటు కేంద్ర ప్రభుత్వం కానీ, అటు కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ కానీ, లేకపోతే ఈపీఎఫ్ఓ, సెంట్రల్ ఈపీఎఫ్ఓ కూడా ఇప్పటికి కూడా ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకొని ఎవరైతే హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఇచ్చినారో వాళ్లకు పలానా ప్రిన్సిపల్ అనేది ఇంకా చెప్పలేదు. కానీ మనకు యాక్ట్ ప్రకారం ఏమో 1/9/2014 కంటే ముందు పెన్షన్ కమెన్స్మెంట్ అయిన వాళ్ళకు చివరిగా 12 నెలలను యావరేజ్గా తీసుకొని పెన్షనబుల్ శాలరీగా తీసుకొని దాని ఫార్ములా వేసి లెక్క కట్టేవాళ్ళు. ఒకవేళ 1/9/2014 తర్వాత రిటైర్ అయినటువంటి ఉద్యోగుల యొక్క పెన్షన్ క్యాలిక్యులేషను చివరిగా 60 నెలల శాలరీని యావరేజ్గా తీసుకుంటే బేసిక్ ప్లస్ డిఏని యావరేజ్గా తీసుకొని పెన్షనబుల్ శాలరీగా తీసుకొని దానికి ఫార్ములా ప్రకారంగా పెన్షన్ ఫిక్స్ చేయడానికి ఫార్ములా ఉంది. కానీ గతంలో అంటే హయ్యర్ పెన్షన్కి ఇవ్వని వాళ్ళకి ఏంటంటే ప్రోరాటా బేస్ మీద చేస్తూ ఉన్నారు. ప్రోరాటా బేస్ అంటే గతంలో సీలింగు 4,500, 6,500, 15,000 అట్లా ఉండే. అంటే ఈ ఉద్యోగి రిటైర్ అయ్యే టైం నాటికి ఏ సీలింగ్లలో ఎంత రికవరీ ఉందో ఆ సీలింగ్ల ప్రకారము పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ 3 అంటే ప్రోరాటా బేస్ మీద పెన్షన్ ఫిక్స్ చేయడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారం అంటే 15,000 సీలింగ్తో కనుక చేసినట్లయితే మ్యాక్సిమం పెన్షన్ 7,500 మాత్రమే వస్తుంది. ఎవరైనా ఉద్యోగి కనీసం 35 సంవత్సరాల సర్వీస్ అయిన వాళ్ళకు అతి తక్కువ పెన్షను రావడం జరుగుతూ ఉన్నది, ఏది సీలింగ్తో అయినట్లయితే. అయితే సీలింగ్ ఎత్తివేసి 2014లోనే ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే మేము ఆప్షన్ అడిగినాము, 6 నెలల సమయం ఇచ్చినాము, చాలామంది హయ్యర్ పెన్షన్ కోసం ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి మేము మళ్ళీ ఇంకెవరికి ఇవ్వమని చెప్పి ఆ ఇచ్చిన వాళ్ళ యొక్క అప్లికేషన్లు స్క్రూటినీ చేసి ఇంకా దాని మీద రకరకాల సమస్యలతో పెండింగ్ పెట్టుండే చాలామంది దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనము చీఫ్ జస్టిస్ గారు తర్వాత ఇతర న్యాయమూర్తులు ఆర్టికల్ 142 ప్రకారంగా వారికి సుప్రీంకోర్టు ఉన్నటువంటి విశిష్టమైన అధికారాన్ని ఉపయోగించి ఎవరైతే ఉద్యోగుల భవిష్య నిధిలో కొనసాగుతున్నారో వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చిన సమయానికి వాళ్ళకు తెలియకపోవచ్చు, అతి తక్కువ సమయం ఇచ్చింది కాబట్టి మళ్ళొకసారి హయ్యర్ పెన్షన్ కోసం ఆప్షన్స్ తీసుకోవాల్సిందని చెప్పి కరాఖండిగా గౌరవ సుప్రీంకోర్టు చెప్పడం, ఇమీడియట్గా ఈపీఎఫ్ఓ కూడా ఆన్లైన్లో అప్లికేషన్ స్వీకరించడం జరిగింది. మరి స్వీకరించిన తర్వాత ఈ పెన్షన్ ఫార్ములా ఇంకా పెండింగ్ ఉన్నది. మరి ఆ ఫార్ములా మీద ఇప్పటికే హైకోర్టు కేరళలో ఒక కేసు పెండింగ్ ఉన్నది. ఇంకా ఇతరత్ర వేరే రాష్ట్రాలలో కూడా కేసులు వేసినట్లుగా అభ్యర్థులు వేసినట్లుగా ఉద్యోగులు వేసినట్లుగా తెలుస్తూ ఉంది. మరి అది ఇంకా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించి హయ్యర్ పెన్షన్ మీద ఉన్నటువంటి ఫార్ములా మీద ఉన్నటువంటి సందిగ్ధతకు తెరదింపాల్సిందిగా అందరూ ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా చాలామంది ఉద్యోగులు ఏం చెప్తున్నారంటే కొంతమంది మనకు మెసేజ్లలో చేస్తున్నారు ఇప్పుడు కూడా ఆప్షన్ పెట్టి వచ్చేస్తారని. ఇప్పుడు ఇంకా ఆప్షన్ పెట్టే అవకాశం లేదు. ఒకవేళ ఇప్పటికే ఈపీఎఫ్ఓ ఒక నిర్ణయం తీసుకొని కనుక పెన్షన్ ఫార్ములాను కనుక కరెక్ట్గా పెట్టినట్లయితే
రిటైర్మెంట్ అయ్యేనాటికి 50% పెన్షన్ వచ్చే అవకాశం, రిటైర్మెంట్ అయ్యేనాటికి ఉన్న బేసిక్ ప్లస్ డిఏ మీద 50% వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే దాదాపు 32 సంవత్సరాలు 33 సంవత్సరాల సర్వీస్ పైన పూర్తి చేసిన వాళ్ళకు ఒక 50% పెన్షన్ వచ్చే అవకాశం. అది ఇంకా ప్రోరాటా బేస్ మీద అయితే మాత్రము మళ్ళా అసలు మనం 50% వస్తుంది అనుకున్న దాంట్లో 30%కి తగ్గే అవకాశం కూడా ఉన్నదనేది మన లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి చాలామంది ఉద్యోగులు ఏంటంటే అసలు ఇవ్వాలన్నా ఇవ్వద్దని కూడా ఒక సందిగ్ధత ఉన్నది హయ్యర్ పెన్షన్ ఇచ్చిన వాళ్ళకి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే మనం మీడియాలో చూసినాము, ఇమ్మీడియట్గా మళ్ళీ అప్లికేషన్లు రీస్టార్ట్, అంటే స్క్రూటినీ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ డిమాండ్ నోటీసులు అభ్యర్థులకు వస్తాయని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటికి కూడా ఇంకా చాలా ఎక్కడ కూడా ఆ ప్రక్రియ మొదలైనట్లుగా మనకు సమాచారం లేదు, ఇంకా డిమాండ్ నోటీసులు రావడం లేదు. అయినా కూడా ఎవరైతే విల్లింగ్ ఉన్నారో, ఎవరైతే హయ్యర్ పెన్షన్కి ఇప్పటికే అప్లై చేసి ఉన్నారో వాళ్ళకి డిమాండ్ నోటీసులు వస్తున్నాయా లేవా అనేది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి. మరి ఇది లాభమా నష్టమా అంటే కూడా ఒక క్యాలిక్యులేషన్ అయితే ఉన్నది. ఏంటంటే ఎవరైతే హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇచ్చి ఉండి మనం అనుకున్న ప్రకారంగా 50% పెన్షన్ వచ్చే విధంగా కనుక ఫార్ములా చట్ట ప్రకారం ఉన్నట్లయితే ఒక 7-8 సంవత్సరాలు పెన్షన్ తీసుకున్నట్లయితే నష్టమే ఉండదు. అంతకంటే తక్కువ తీసుకుంటే నిజంగా కూడా కొంత నష్టమే. ఇంకా కొంతమంది అభ్యర్థులు ఏంటంటే సార్ మేము హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఇచ్చున్నాము, మరి ఒకవేళ ఉద్యోగి కనుక పెన్షను ఫిక్స్ అయినాక అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత 6 నెలలకు 1 ఇయర్ కనుక చనిపోయినట్లయితే ఆ అమౌంట్ అటే వెళ్తుంది కదా అని అది ఒక అనుమానం కూడా వ్యక్తం చేసిన. అది నిజమే, కానీ మళ్ళీ ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. అంటే ఇచ్చిన ఫిక్స్ అయిన పెన్షన్లో మళ్ళీ ఒక 50% పెన్షను వాళ్ళ స్పౌజ్కి వచ్చే అవకాశం ఉన్నది. అది ఇంకా రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఏదేమైనా కూడా ఓవరాల్గా చాలామంది మిత్రులము మేమంతా కూడా చెప్పేది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలలో విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు దాదాపుగా 12,000 మంది ఉన్నారు. ఒక 10,000 మంది అయినా ఉన్నారు. ఆ 10,000 మందికి 11,000 మందికి ఏంటి అంటే అసలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇంకా దాని మీద నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే 2004 వరకు మనకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండే. కానీ మరి దురదృష్టవశాత్తు విద్యుత్ సంస్థలలో 1-2-99 నుంచే అది ఎత్తివేసి వీళ్ళ ఉద్యోగులందరినీ కూడా ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ లోపల చేయించడం జరిగింది. మరి వాళ్ళకి అన్యాయం జరిగింది. ఇంకా ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ తెలంగాణ కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సరే ఏదేమైనా అసలు లేని పెన్షన్ దానికి ఈ హయ్యర్ పెన్షన్ అనేది కొంత ఉపయోగకరంగా ఉంటుంది అనేది చాలామంది మిత్రులు మాత్రం సూచిస్తున్నారు. మరి ఏదేమైనా మనకు ఉద్యోగులు అది మీ ఇష్టం. ఇంకా స్క్రూటినీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ నుంచి దాదాపు 3 లక్షల మంది అప్లికేషన్స్ను ఎంప్లాయర్ నుంచి అంటే ఉద్యోగుల యాజమాన్యాల నుంచి ఇంకా పెట్టలేదు. వాళ్ళ కోసం చివరిగా ఈ నెల 31 వరకు 2025 జనవరి 31 వరకు కూడా ఉద్యోగుల నుంచి రావాల్సినటువంటి సమాచారం పెండింగ్ ఉంది. దాదాపుగా 3 లక్షలకు పైన అప్లికేషన్స్, అంటే మనం మొత్తం అప్లికేషన్లు 17,50,000 అనుకున్నాం కదా, 17 లక్షలలో అంటే 50,000 దాదాపుగా ఇప్పటికి స్క్రూటినీ చేసి డిస్పోజ్ చేయడం జరిగింది. 17 లక్షలలో ఇంకా 3 లక్షల అప్లికేషన్లు ఉద్యోగ సంస్థల దగ్గరనే పెండింగ్ ఉన్నాయి. వాళ్ళ శాలరీ డీటెయిల్స్ కానీ జాయింట్ ఆప్షన్ ఇవ్వకపోవడము, ఇంకా రకరకాల కొన్ని సమస్యలతోని ఉద్యోగ సంస్థలు ఇక స్పందించలేదు. మరి ఎవరైతే ఉద్యోగులు ఇచ్చున్నారో మీ యొక్క రిటైర్ అయినప్పటికీ మీ యొక్క సంస్థలను సంప్రదించి మీ ఉద్యోగ సంస్థల నుంచి ఎంప్లాయర్ నుంచి పంపించవలసినటువంటి ఇన్ఫర్మేషన్ని ఆన్లైన్లో ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో అప్లోడ్ చేయించేసి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఎప్పటికప్పుడు చూపించుకోవాలి. ఇంకా మళ్ళీ ఈ డేట్ని పెంచే అవకాశం లేదు. అంటే ఇది అభ్యర్థులకు ఉద్యోగులకు ఆప్షన్ కాదు. ఆల్రెడీ ఈ హయ్యర్ పెన్షన్ ఆప్షన్స్ క్లోజ్ అయిపోయింది, ఇంకా అవకాశం లేదు. ఎవరైతే అప్లికేషన్ చేసినారో ఆ ఉద్యోగులకు సంబంధించినటువంటి యాజమాన్యాలు ఆ సంస్థలు ఇంకా స్పందించలేదు. వాళ్ళకు సంబంధించినటువంటి సంస్థలు సంస్థ సబ్మిట్ చేయాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ పే డీటెయిల్స్ని ఇంకా ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో వాళ్ళు అప్లోడ్ చేయలేదు. కాబట్టి వాళ్ళకి ఇంకొక అవకాశము ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ ఇచ్చింది. ఈ నెల జనవరి 31 వరకు 2025 జనవరి 31 లోపే మరి ఉద్యోగుల దగ్గర అంటే ఉద్యోగ సంస్థల దగ్గర అంటే యాజమాన్యాల దగ్గర ఉన్నటువంటి పెండింగ్ అప్లికేషన్స్ని ఇమీడియట్గా క్లియర్ చేయాలని చెప్పేసి చాలామంది ఉద్యోగులు కోరుతున్నారు. ఏదేమైనా హయ్యర్ పెన్షన్ మరి కొంత మేరకు మన డబ్బులనే వాళ్ళు ఇవ్వడమే తప్ప వేరే ఏముండదు. అయినప్పటికీ కొంత సోషల్ సెక్యూరిటీగా ఉంటుందని చెప్పేసి మనం చాలామంది ఉద్యోగులు ఆప్షన్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా అది పెట్టుకోవాలా లేదా
ఈ మధ్య మళ్ళీ స్క్రూటినీ అప్లికేషన్స్ అంటే అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి 17 లక్షలు. అవి స్క్రూటినీ కనుక మొదలైనట్లయితే అభ్యర్థులకు డిమాండ్ నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అకౌంట్లో ఉన్న డబ్బులను రికవరీ చేసుకోవడమా, అసలు అకౌంట్లో లేనట్లయితే ఎంత అమౌంట్ కట్టాలి అనేది 3 నెలల లోపే కట్టాలని చెప్పేసి డిమాండ్ నోటీసులు వస్తాయి. మీరు ఎప్పటికప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ చెక్ చేసుకోండి. మరి ఇవాళ యాజమాన్యాలకు మళ్ళీ ఈపీఎఫ్ఓ గడువు గతంలోనే మనం వీడియో కూడా చేసినాం. మరొకసారి ఏంటంటే ఈ నెల ఆఖరికే, ఈ నెల 31 వరకే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క అప్లికేషన్స్ని ఫాలోఅప్ చేసుకోవాల్సిందిగా అభ్యర్థులు తెలియజేసి, ఇంకా ఏమైనా అప్డేట్లు ఉన్నట్లయితే మేము ముందుకు తీసుకొస్తాను. ఇంకా ఈ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా చాలా వీడియోలలో చెప్పడం జరిగింది. ఆ వీడియోలను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్ లోపల కింద ఆ లింక్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్లో ఓపెన్ చేసి కూడా మిగతా సమాచారాన్ని మీరు చూడొచ్చు. మరి ఏదేమైనా మన యొక్క ఛానల్ని వేల మంది విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు చూస్తున్నప్పటికీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.